గీతా ఆర్ట్స్ వర్సెస్ బన్నీవాస్ వర్క్స్ అనుకోవాలా ఈసారి బాక్స్ ఆఫీస్? అటు నేనే ఇటు నేనే, అది నాదే ఇది నాదే. అర్థమైంది? లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు. అసలు అంటే లైక్ 6 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లోని, దాంట్లో 2 మాయి, అంతే లెక్క. అంతేనా? పోటీకి అంటే ఏది దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు? ఈరోజు సాయంత్రం ఏ కంటెంట్ బాగుంటే రేపు పొద్దున అదే ఆడుతుంది. అది ఈషా అవ్వచ్చు, వృషభ అవ్వచ్చు, ఛాంపియన్ అవ్వచ్చు, ఎనీథింగ్ కంటెంట్ బాగుంటే దాన్ని ఎత్తుకుంటారు. మ్యాక్సిమం ఏంటంటే పర్వాలేదు అన్న సినిమా ఫైట్ చేయగలరు, వాళ్ళు ఒకటి డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత మేము ఎదరికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని బట్టి రేపు పొద్దున్న ఏంటి అనేది డిసైడ్ అవ్వడం అంతే. సార్ మొన్న ఒక ప్రెస్ మీట్లో ఇది భర్త మహేశ్వర విజ్ఞప్తిలో ప్రొడ్యూసర్ గారిని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పారు ఏంటంటే ఓటీటీ వాళ్ళకి ముందే స్క్రిప్ట్ వినిపించాల్సి వస్తుంది అనేసి అన్నారు. అది ఎంతవరకు వస్తుంది సార్? పర్ఫెక్ట్, 100%. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100% ముందు వినిపించుకుని అట్లాగే ఉన్నాయి సిచ్యువేషన్స్. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఏం అబద్ధం అయితే ఏం లేదు. అసలు ఓటీటీని నమ్ముకుని సినిమా తీద్దామంటే మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్లో అయితే బ్లండర్ అది. మనం 100% థియేటర్స్ మీద డిపెండ్ అయితే తీయాలి తప్ప నెక్స్ట్ 2 ఇయర్స్ ఐఎమ్ సేయింగ్, బికాస్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ నో ద షెడ్యూల్ ఆఫ్ ఫిలిమ్స్ కాబట్టి, అలాగే వాళ్ళ బడ్జెట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు కన్జ్యూమ్ అయిపోయినాయి, ఐ హ్యావ్ ఐడియా కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు స్టార్ట్ చేసే సినిమాలు అయితే మాత్రం థియేటర్ నమ్ముకుని వెళ్ళాలి తప్ప ఓటీటీ సేల్ అవుద్ది అనేది మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్లో వెళ్తాం కరెక్ట్ కాదు.